చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొంది నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు అద్వితీయ సేవలందించి కార్యశూరునిగా, యుగ పురుషునిగా, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా విలసిల్లాడు నందమూరి తారక రామారావు. అందరినీ ఆకట్టుకునే స్ఫురద్రూపం, గంభీరమైన కంఠస్వరం, సుస్పష్టమైన వాచికం గల ఎన్టీఆర్ కంటికి కనబడని శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి దేవతామూర్తులను మనోనేత్రంతో దర్శించుకుని వారి ప్రవర్తనా సరళిని ఆకళింపు చేసుకొని అనితర సాధ్యమైన నటనా నైపుణ్యంతో ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి శ్రీకృష్ణుడంటే శ్రీరాముడంటే ఎలాగే ఉంటారని అనిపించేటట్లు ప్రేక్షకుల కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశాడు. అందువల్ల ఆయన శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా మనందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు. ఇలాంటి ఒక వ్యక్తి ఈ భూమిపై పుట్టి నడయాడాడంటే భవిష్యత్ తరాల వారు నమ్మడం కష్టమేమో అనిపిస్తుంది. తారకరాముని సినిమాయణం తీసుకుంటే సినిమా అనే గ్రంథాలయంలో ఎన్టీఆర్ ఓ ఉత్కృష్ట గ్రంథం. ఆ గ్రంథంలో ఎన్నో పుటలు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అనే పాట చివర్లో అమ్మా 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 అని ఆక్రోశిస్తూ అందరినీ కంటతడి పెట్టించాడు. చిత్రం ఐ భళారే విచిత్రం, ఈ రసనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం అని దుర్యోధనునితో డ్యూయెట్టు పాడించాడు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యుద్ధురాత్మో అని సాగిపోయే రౌద్ర రసాత్మక పద్యంతో భీమసేనుడిగా నటించి మెప్పించాడు ఎన్టీఆర్. అది 1969 సంవత్సరం. ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమం సాగుతున్న రోజులు. ఎన్టీఆర్కు ఆంధ్రులంతా కలిసి ఉండాలని ఆకాంక్ష. మనం విడిపోవద్దంటూ పాల పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే పాటను తన సొంత సినిమాలో పెట్టి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చగా తెలంగాణ వాసులు మహోదగ్రులై ఆవిడ్స్లో గల ఎన్టీఆర్ యొక్క రామకృష్ణ ఎస్టేట్స్పై దాడి చేసి ధ్వంసం చేశారు. నష్టం జరుగుతుందని తెలిసినా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పిన ధీశాలి ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ సినిమాల్లో కంటే రాజకీయాల్లో మరీ సంచలనం సృష్టించాడు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్ర అధికారాన్ని ప్రజాస్వామ్యయుతంగా హస్తగతం చేసుకొని రాజకీయ రికార్డులు తిరగరాసి ఆంధ్రులకు విశిష్ట వినూత్న విశేష సంక్షేమ సంస్కరణాయుత పాలనను అందించిన ఎన్టీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పి ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించే స్థాయి వరకు వెళ్ళాడు. ఎన్టీఆర్ నిరాడంబరత, సంస్కారం, విచక్షణ, సమయస్ఫూర్తి గూర్చి ఓ ఉదాహరణ. ఎన్టీఆర్ 1984లో ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఢిల్లీ వెళ్ళాడు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలవాలి. అప్పటిదాకా ఆమె విధానాలను తీవ్రంగా తూర్పారబట్టినవాడాయన. ఆ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆమె ఛాంబర్లోకి వెళ్ళారు. ముందు ఇందిరాజీ ఆయన పట్ల బెంకంగానే ఉన్నా ఆయనలోని నిరాడంబరత, సంస్కారాన్ని ఇట్టే అర్థం చేసుకుని ప్రసన్నంగా మాట్లాడారు. మా రాష్ట్రంలో మిమ్మల్ని అమ్మ అంటారు అని మొదలుపెట్టి, పెట్టే అమ్మనే కదా ఎవరైనా అడుగుతారు అంటూ ఏ కపటము లేకుండా రాష్ట్ర అవసరాలను చెప్పిన తీరు ఆమెకు బాగా నచ్చిందట. 5 నిమిషాలు అనుకున్నది కాస్త 30 నిమిషాల ఆత్మీయ సమావేశం సాగింది. ఎన్టీఆర్ విచక్షణ కలిగిన ముఖ్యమంత్రి అని ఆ తర్వాత తన అధికారుల దగ్గర సంతృప్తి వ్యక్తం చేశారట ఇందిరమ్మ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ చరిత్ర ఓ ఉద్గ్రంథం అవుతుంది. 1923 సంవత్సరం మే నెల 28వ తారీఖున కృష్ణా జిల్లా గుడివాడ సమీపాన గల నిమ్మకూరులో లక్ష్మయ్య, వెంకట్రామమ్మ పుణ్య దంపతులకు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి అందగాడు
ప్రారంభ జీవితంలో కష్టాలు అనుభవించినా తర్వాత జీవితంలో సవ్యసాచి వలె ఓ చేత్తో సినిమా రంగాన్ని, మరో చేత్తో రాజకీయ రంగాన్ని ఒడిసిపట్టి లెక్కకు మిక్కిలి విజయాలు సాధించి కారణజన్ముడయ్యాడు. కానీ జీవిత చరమాంకంలో అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు రాజకీయ జీవితంలోనూ చిత్ర విచిత్రమైన పరిణామాలు సంభవించి విలక్షణమైన గంభీర స్వరంతో సుదీర్ఘమైన డైలాగులు చెప్పిన ఎన్టీఆర్ సరిగా మాట్లాడలేని స్థితిలో 1996 సంవత్సరం జనవరి 18వ తారీఖున కన్ను మూశాడు. సి నారాయణరెడ్డి చెప్పినట్లు ఎన్టీఆర్ కారణజన్ముడు మాత్రమే కాదు, రణజన్ముడు కూడా. ఇంటింటికి తిరిగి పాలమ్మే స్థాయి నుండి, సినిమాల్లోకి వెళ్ళిన కొత్తలో కడుపు నిండా భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని స్థాయి నుండి, కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా ఎవ్వరికీ అందనంత స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు యొక్క కృషి, పట్టుదల, కఠోర శ్రమ, క్రమశిక్షణ, దీక్షా దక్షతలు ఆదర్శనీయములు, అనుసరణీయములు, స్ఫూర్తిదాయకములు.